అనగా విష్ణుదేవుడు గడగడ వణికినాడు కాపర పడుతున్నాడమ్మా. నా కన్న తల్లి ఉన్నావు, నేను నీ కన్న కొడుకునున్నానమ్మా. పురుషపరిశాలు గురువై పండేటి పంటలు ఉన్నాయి రానున్న భూలోకం జరగదమ్మా. నువ్వు బాబు మాటలు మాట్లాడకమ్మా. మరి అటువంటి ఆదిశక్తి పాదాల మీద పడ్డా గుడ్లకెళ్ళి మనవడు కాబట్టి మనవడు చెప్పింది కనుక అమ్మా నువ్వు నాకు తెలుగున్నావు, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. ఒకదాని ఉడికేది ఉన్నది, ఊరు పల్లెలు కట్టేది ఉన్నది, రానున్న భూలోకం జరిగేది ఉన్నదమ్మా. ఇవాళ దేవతల కాలం నాడు ఈ ప్రకారంగా రానున్న భూలోకం జరగదమ్మా. లేదు తల్లి, నేను నీ కన్న కొడుకునున్నా, ఇలాంటి పాపపు మాటలు మాట్లాడకమ్మా. అక్కడ విష్ణుదేవుడు ఏమో తెలుసా, బస్వమైపోయినా పర్వాలేదు మూర్ఖుడా. గర్భావసములే కనుక బ్రహ్మదేవుడు బస్సు లేదు కానీ శంకరి ఉరి దగ్గర ఇద్దరు గదులు చూసి శంకరుడు ఎత్తి వండినాడా. అమ్మా ఆదిశక్తి, గుడ్డు లోపల జన్మించిన మహిళ నా లోపల ఉన్నది, కొట్టుకుపోయిన మహిళ నీ లోపల ఉన్నదమ్మా. మనం ఇద్దరం సత్యగంగ స్నానానికి పోవాలి బాబు. సత్యగంగ లోపల
పవిత్రమైన స్థానం ఆడినాకప్పుడు వివాహం ఆడతామమ్మా. అప్పుడు కళ్యాణం ఆడుతున్నాడు. అది చెప్పి నమ్ముతున్నది కనుక దేవదంగమయ్యమని అటువంటి గంగమంటే అయినాడు వరకు ముద్రీశ్వరం పాతండి కనుక 1 3 5 మునిగిండు. గంగమంట వేరే వచ్చి పులిదోలు చర్మం కట్టుకొని ఆదిశక్తి దగ్గరికి వచ్చినాడే. ఆదిశక్తి నేను తల్లి గర్భం నుండి ఏ ప్రకారంగా బయటికి వెళ్ళినో నేను ఆ ప్రకారంగా స్నానం చేసి వచ్చానమ్మా. నువ్వు కూడా మరి ఆ ప్రకారంగా స్నానం చేసి వచ్చినాక నీకు లగ్నం ఆడతావమ్మా. నీ నృత్యం ఉన్నదేంటిదమ్మా? అది ఏం పని చేస్తుంది? నా కన్నీటి ఎదుటి వారు మన్నమవుతుంది. నీ కుడి చేతిలో ఉన్నదేంటిది? అది ఏం పని చేస్తున్నది? ఎడమ చేతిలో ఉన్నదేంటిది? అది ఏం పని చేస్తున్నది? నీ మెడలు ఉన్నాయేంటి అమ్మా? నీ తల మీద వేసుకున్నది ఏంటిదమ్మా? మాయకుత్తుల బొంత. నీ దేవాడ పేరెండు బిర్లామరుడు నీ చిత్రకల్లుడి వేదము కట్ట మరణం కట్ట నా వల్ల పెట్టి కనుక ఇకప్పుడు కలిగంటామో నువ్వు ఆడవమ్మా. అక్కడ పెట్టింది పెట్టి మా తరిగంగా పట్టుకున్నాడు కనుక 5వ మునుగు దేవా 72 బిరుదాలను ఎత్తుతున్నాడమ్మో. 72 బిరుదాలకు ఆ దేవ శంకరుడు కప్పుడారా. ఆదిశక్తి మరి అటువంటి గంగలకెళ్ళి తానవాడి శంకరుడు మిగుదామని బయటికి వచ్చినప్పటికల్లా నమ్మినందుకంత మోసం చేస్తున్నా నా ఏది నాకంటే పడుతున్నా నన్నే భస్మం చేస్తున్నా. కానీ ఒక మాట నా పూర్తి కింద పడ్డది కనుక నా పూడిలో అనుకుంటా ఉన్నది. నా పూర్తి వృధా అవరాదు. ఫస్ట్ అన్నం లేపుకున్నాను. 80 ఆవిడమైన 8 అనరాదు 90 ఆవిడమైన తోడబుట్టిన తోడు దొరకదమ్మా. అన్న దగ్గరికి తోట ఉన్నాడమ్మా.
నా పూర్తి కింద ఉన్నది నా పూర్తి 3 భాగాలు చేసుకోండి ఎవరి భాగం కావాలి కూర్చోండి కనుక అటువంటి పూర్తి ఆడలు ఉంటున్నది అనగా దేవదంగమయ్య పాదాల గాడిద పూడిది మరి అటువంటి కుప్ప చేసుకున్నాడు నాభి కమల మందు పూడిది మరి అటువంటి విష్ణునారాయణమూర్తి కుప్ప చేసుకున్నాడు నాభి కమల మందు పూడిది మరి అటువంటి బ్రహ్మదేవుడు కుప్ప చేసుకున్నాడమ్మా బ్రహ్మదేవా ఆ తలకాయ పూడి మిగిలింది కదా ఏం చేద్దాం అనగా చతుర్ముఖ బ్రహ్మదేవుడు కళ్ళ చూసినాడు మరి శంకరుడి దగ్గరికి వచ్చి ఏమంటూ ఉన్నాడయ్యా అయ్యా ఇదివరకు దాకా మేము పెద్దవాళ్ళ ఉంటే నువ్వు చిన్నవాడు ఉంటివయ్యో సచ్చి బతికినందుకు మాది ఎంగిలిపోయి నుండి నువ్వే పెద్దవాడివి రెండోవాడు విష్ణునారాయణమూర్తి మూడోవాడు చతుర్ముఖ బ్రహ్మదేవుడయ్యా మరి అటువంటి తలపండు గాడి పూడిది మిగిలి ఉన్నది కనుక ఊర్లు పల్లెలు కట్టేది ఉన్నది ఉప్పురుడు ఒకదాని ఉడికేది ఉన్నది రానున్న పూలకు అన్నదమ్ములు పుట్టేది ఉన్నది అన్నదమ్ములకు చేస్తే వారు తీసేది ఉన్నది అయ్యో ఆ తలపండి గాడి పూడి నీకు చేస్తే వారు ఇస్తున్నామన్నా చేస్తే భావిస్తారా అటువంటి శంకరుడు ఏమంటుండే కనుక అందరూ